బండారు రామరెడ్డి సవిత అనే పుణ్య దంపతులకు లింగోజిగూడెంలో జన్మించిన మయూర్ రెడ్డి గారు 10వ తరగతి వరకు లయోలా హై స్కూల్, ఇంటర్మీడియట్ లయోలా అకాడమీ, డిగ్రీ ఏవి కాలేజ్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నందు పూర్తి చేసి అమెరికా వెళ్లి అడ్వాంటేజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ సంస్థ స్థాపించి ఎంతో మంది ప్రతిభ గల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వారి జీవితంలో ఆనందాలు వెలుగులు నింపినటువంటి మహోన్నతమైనటువంటి హిమాలయాలకు అందినటువంటి నిగర్వి మన మయూర్ రెడ్డి గారు. శ్రీ మయూర్ రెడ్డి గారికి ఏకైక కుమార్తె చిరంజీవి మోక్షశ్రీ రెడ్డి గారు ప్రస్తుతం విద్యాభ్యాసం కొనసాగిస్తూ వారి యొక్క జీవితాల్లో ఆనందాలు నింపుకుంటున్నారు. లింగోజిగూడెంలో పుట్టి అమెరికా వరకు సాగిన వీరి జీవనంలో ఎందరికీ ఆదర్శం. వీరి పూర్వపుణ్యం వల్ల అటు లక్ష్మి ఇటు సరస్వతి రెండు ఉన్నాయి. ఈ విధంగా రెండు ఉండడం చాలా అరుదు అయినటువంటి సంఘటన. విద్య ఉప్పు నీళ్ళు లాంటిది, ఎంత తాగినా తాగాలనిపిస్తుంది, ఎంత చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. అందుకనేమో వీరు చౌటుప్పల్లో శ్రీ గాయత్రి విద్యా సంస్థలు స్థాపించి ఎందరినో విద్యార్థులను తీర్చిదిద్ది సమాజానికి ఉత్తమ పౌరులుగా అందించడంలో ఎంతో కృషి చేశారు. సర్వశిక్ష అభియాన్ లోగోలో ఉన్న అందరూ చదవాలి, అందరూ ఎదగాలనే నినాదానికి అనుగుణంగా పేద విద్యార్థులందరూ ఉన్నతులుగా ఎదగాలనే సదుద్దేశంతో ఆకాంక్షతో ఎన్నో ప్రైవేట్ స్కూల్ ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో అఖండిత దీక్షతో కార్యదక్షతో తమ వంతు కృషిగా ప్రాథమిక పాఠశాల స్మార్ట్ టీవీలను అందజేసినటువంటి వీకిది మా హృదయపూర్వక మందార అభినందన సుమాలు పుష్పాంజలులు నమస్సమాంజలులు. ఇట్లు నారాయణపూర్ ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు ఎస్ఎంసి చైర్మన్స్ సర్పంచ్ అందరూ కూడా థ్యాంక్ యూ వనండా. మనస్ఫూర్తిగా మిమ్మల్ని కరతాల ధ్వనులతోటి స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే ఉన్నత చదువులు చదువుకొని మరి విదేశాలకు పోయి అక్కడ స్థిరపడి వారి కుటుంబాల బాగోగులే కాకుండా నేను పుట్టిన గడ్డ నాకు చేతనైనంత మటుకు ఏదో విధంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో వారి అమూల్యమైన సమయాన్ని ఇక్కడ కేటాయించి మరి మన నారాయణపూర్ ఎన్నుకోవడము, ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఇంకా టెక్నాలజీ డెవలప్ చేస్తే వారి స్కిల్స్ డెవలప్ అవుతాయనే ఉద్దేశంతో మరి వారు ఆలోచించి ఈరోజు స్మార్ట్ టీవీని పంపిణీ చేయడం నిజంగా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం సార్. మయూర్ రెడ్డి గారు నిజంగా మా ఊరు ఆడబిడ్డ అల్లుడైనందుకు ఇంకా మాకు గర్వంగా ఉన్నది. మా విమలక్కకు కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మా విమలక్క ఫస్ట్ నుండి బాగా యాక్టివ్, వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తులు అన్నట్టు. అంటే మంచిగా 10 మందికి సహాయం చేయాలి, వారు డెవలప్ కావాలి అనేది అనుక్షణం వారి దంపతులు ఆలోచించే ఆలోచన నిజంగా కూడా స్ఫూర్తిదాయకం. అదేవిధంగా మరి ఈ ఊర్లో ఉన్నటువంటి పిల్లలకు ఈ విధంగా సహాయం చేయడం, ముందు కూడా మరి ఈ స్కూల్ని ఈ ఊరిని, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే నిధులు కాకుండా ప్రభుత్వం సమకూర్చేటివి కాకుండా మీలాంటి పెద్దలు మీ టీం అందరూ ముందుకొస్తేనే మిమ్మల్ని 10 కాలాల పాటు అందరూ గుర్తుంచుకుంటారు, పిల్లలు చదువుకొని కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అని మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని భగవంతుడు మంచి ఆశీర్వాదాలు ఇచ్చి నిజంగా ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వాస్తవంగా అంటే ఇక్కడ చదువుకొని అమెరికా సెట్ అయినంత మాత్రాన కొంతమంది మర్చిపోతారు, కానీ వారు ఈ బృందం మర్చిపోకుండా సరే ఇక్కడ అంటే మనం చదువుకున్న ఊర్లలో స్కూళ్ళల్లో గతంలో మనం చదువుకునేటప్పుడు చాలా ఇబ్బందులు ఉండే, ఆ ఉద్దేశంగానే ఆలోచన చేసి ఇలాంటి స్కూళ్ళకు వారు చేసే డొనేట్ ఏది చేసినా కూడా మంచిగా చేస్తారని. ఎందుకంటే సరే ఇప్పటిదాకా అన్నట్టు మా అంటే ఇక లోకల్ బిడ్డ కాబట్టి వారు విమలక్క గారి బిడ్డ అల్లుడు వారి బృందం అంటే వారి తరపున వచ్చిన ఇక్కడికి వచ్చినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే విద్యార్థులు ఈ రోజులలో గతంలో బోర్డు అంటే స్కూళ్ళల్లో మేము చదువుకున్నప్పుడు కూడా అంటే బోర్డుల మీద చాక్ పీసులతోటి రాసి వ్యవస్థ ఉండే, అంటే వారు చదువుకున్నప్పుడు కూడా ఉంటుందని నేను కూడా భావించుకుంటున్నా. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీగా మారింది కనుక ఇంతకుముందుకు వేరే స్కూళ్ళల్లో కూడా ఈ మండలంలో చాలా స్కూలు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ స్కూళ్ళన్నిటికీ
అంటే ఈ మండలంలో ఉన్న స్కూల్ అన్నిటికీ మీ వంతుగా ఇక్కడ నారాయణపురం స్కూల్కి అయితే ఎట్లా ఇచ్చారో ఇంకా ఉన్న హై స్కూల్ సర్వేలు, వాయిల్పల్లి, జనగాం ఇలాంటి స్కూళ్ళలో హై స్కూల్ ఉన్నాయి. అక్కడ కూడా అంటే విద్యార్థులు అంటే మీకు ఇంతమంది అని ఉంటే ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం ఉంటే ఆ స్కూళ్ళల్లో కూడా అన్ని మండలం ఉన్న స్కూళ్ళకు ఇచ్చి ఈ అంటే రాను ఫోన్లలో అంటే నెట్ ద్వారా చాలా విషయాలు తెలుసు. దాని ద్వారా ఇప్పుడు ఈ టెక్నాలజీ వాడడం వల్ల విద్యార్థులుగా మెరుగవుతారు. మెరుగుపరిచి అంటే మీరు చేసే సహాయాన్ని ఎంతోమంది విద్యార్థులకు భవిష్యత్తుకు ఆధారపడుతున్న ఉద్దేశంతో మీరు చేసిన ఈ కార్యక్రమానికి ఇలాంటివి ఎన్నెన్నో ఇంకా చేయాలని మీ అందరికీ మంచిగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు ఉంచుకుంటున్నాను. ఇంతకుముందు స్పెషలిటీస్ లేక కూడా చాలామంది వెనుకబడడం జరిగింది. అలాంటి వెనుకబడడం జరగకూడదనే ఉద్దేశంతో టీవీ అందజేస్తున్న మన అమెరికా వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకొచ్చి ఈ సహాయాన్ని అందించినందుకు ఇంకొన్ని ఏదన్నా ఇబ్బందులుంటే వారికి చెప్పి మనం చేయించుకునే విధంగా మన టీచర్స్ అందరూ ముందుకు రావాలి. అందుకని మన టీం అందరూ సహాయం చేయడానికి వాళ్ళు ఎల్లవెల్ల కృషి చేస్తారు కాబట్టి వాళ్ళందరినీ అభినందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన పాఠశాలలో సుదినంగా చెప్పవచ్చు. దీనికి మా జెడ్పీహెచ్ఎస్ నారాయణపూర్ని వేదికగా మమ్మల్ని తీసుకున్నందుకు కూడా మేము గర్వపడుతున్నాము. ముఖ్యంగా ఎన్ఆర్ఐ సార్ వాళ్ళు గారు, మన మయూర్ రెడ్డి సార్ వాళ్ళ ఫ్యామిలీ మన మండలానికి సంబంధించి 25 నుంచి 27 దాకా టీవీలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ముఖ్యంగా మన ప్రాథమిక అన్ని పాఠశాలల్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి వసతులు ఉన్నప్పటికీ కూడా ఇంకా కొంచెం మాకు మోటివేటివ్గా ఉంటుంది. చాలా వరకు ప్రైమరీ స్కూల్లో 1-2 టీచర్సే ఉంటారు కాబట్టి కొన్ని ఈ స్మార్ట్ టీవీని ఉపయోగించి డిజిటల్ క్లాసుల ద్వారా ముఖ్యంగా మనకు టెక్స్ట్ బుక్స్ మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంది. ఆ కోడ్ను ఉపయోగించుకొని నెట్తో మనము టీచింగ్ అనేది సులభంగా చేసుకోవచ్చు. పిల్లలకి ముఖ్యంగా చెప్పిన దానికంటే చూసి నేర్చుకోవడం వల్ల బాగా వాళ్ళకి అర్థమవుతుంది అనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఈ స్మార్ట్ టీవీలను ఉపయోగించుకొని మా మండలం ప్రాథమికోన్నత పాఠశాలల అందరు విద్యార్థులు బాగా వాటిని ఉపయోగించుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ మేము మా పాఠశాల తరఫున ఒక కోరిక కోరుతున్నాము. అమ్మాయిల టాయిలెట్స్ మాకు బాగున్నాయి. నేను 25 years సర్వీస్ ఉంది. సర్వీస్ నుంచి ఏ పాఠశాలలో చూసినా ఇంత మంచిగా మాకు అమ్మాయిలకు సంబంధించి టాయిలెట్స్ లేవు. ఇక్కడ ఉన్నాయి, అవి మంచిగా నడుస్తున్నాయి. అబ్బాయిలకు మాత్రం 2 టాయిలెట్స్ ఉన్నాయి కానీ అంత బాగాలేవు. అవి కూడా ఒక ట్యాంకు పగిలిన్నది, ఇంకొకటి వాటర్ కూడా ఇబ్బంది ఉంటే మా సర్పంచ్ గారు వెంటనే స్పందిస్తారు. మాకు ఏ విషయంలోనైనా ఎలక్షన్స్ ముందు అవి నీట్గా చేయించారు. మేము ఆ టాయిలెట్స్ ఎట్లా అని మేము అడిగే లోపే అప్పటికి ఎలక్షన్స్ ముందు కాబట్టి మనకు ఇక్కడికి ఎలక్షన్స్కు టీం వస్తారు, ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి అవి నడుస్తున్నాయి. కానీ చాలా స్ట్రెంత్ ఎక్కువ, మాది 200 మెంబర్స్లో అబ్బాయిలు ఎక్కువ శాతమే ఉన్నారు. టాయిలెట్స్ కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. మేము కోరుతున్నాం మా పాఠశాల తరఫున మాకు అదొకటి వచ్చినందుకు అడిగినారు అని అనుకోవద్దు. నేను 2-3 months అయింది ఇక్కడికి వచ్చి. మేము వెతుకుంటున్నాం, మేము ప్లాన్ చేసుకుంటున్నాం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గర నుంచి మేము ఆ సహాయాన్ని స్వీకరించాలి అని అనుకుంటున్నాం. మేము వెతుకుతున్నప్పుడు మీరు మాకు అండగా నిలబడాలని కోరుతున్నాను. ఎందుకంటే ఎక్కువ ఖర్చు ఏం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను వచ్చి అమ్మాయిలది ఎంత బాగుందని అనుకుంటున్నానో అబ్బాయిలది కూడా అంత బాగుంది అనుకోవాలంటే మీలాంటి వాళ్ళు మాకు సహాయం చేయాల్సిందిగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనందరికీ తెలుసు, సమాజంలో పోటీ సమాజం అంటే కంప్యూటర్ సమాజంలో మనం పయనిస్తున్నాం. ఇంకా మన గ్రామాలు కానీ మనకున్నటువంటి ప్రాంతాలలో మనం ఈ కంప్యూటర్ సమాజాన్ని అంటే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి నిరుపేద విద్యార్థులు ఇంకా అందుకోలేనటువంటి స్టేజ్లో చాలామంది ఉన్నారు. అంటే ఆ కార్యక్రమాన్ని ప్రైవేట్ పాఠశాలలు కానీ కార్పొరేటివ్ రంగ సంస్థలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి పాఠశాలల్లో పిల్లలు చాలా కంప్యూటర్ యుగం మీద ఉన్నటువంటి కంప్యూటర్ స్మార్ట్ ఫోన్స్ కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చాలా ముందుకెళ్ళిపోతున్నారు. మన
ఈ గ్రామాలలో జరిగే ప్రభుత్వ పాఠశాలలు అయితే ఎక్కడైతే ఉన్నాయో అందులోకి వెళ్ళే విద్యార్థులకు చాలా వరకు ఈ కంప్యూటర్ అవగాహన లేక చాలా వరకు వాళ్ళు చదువులో కానీ ఈ నడుస్తున్న పోటీ ప్రపంచంలో ఈరోజు మనం ఏ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కంప్యూటర్ సిస్టమ్ అనేది లేనిది మన ఈరోజు ఉన్నటువంటి అంటే సమాజంలో నడుస్తున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పిల్లలు కూడా రాణించాలి అంటే ప్రతి ఒక్కరి కంప్యూటర్కు సంబంధించిన స్మార్ట్ ఫోన్లు కానీ టీవీ ఉన్నటువంటి ఈ చదువులకు మనకు అనుగుణంగా ఉండాల్సిన అవసరం ఉంది కనుక ఇటువంటి కార్యక్రమాన్ని మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని అమెరికా తెలంగాణ అసోసియేషన్స్ వారు కానీ అలాగే మన మయూర్ రెడ్డి గారు కానీ గతంలో మా ఉలిగొండ మండలంలో లాస్ట్ ఇయర్ అన్నీ చేశాము. ఇంతకుముందు మన ఎంఈఓ గారు చెప్పారు. అప్పుడు అడిగినప్పుడు మా దగ్గర ఒక టీచర్ సజెషన్ చేసిండు ఇట్లా చేస్తే ఎందుకు అని అంటే మనకు కాలం కూడా ఆ విధంగా అనుకూలించేటట్టు ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఈ కరోనా అనే టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళక అంతా సెల్ ఫోన్లల్లో క్లాసెస్ చెప్పడం వల్ల కొంత అలవాటు అయిపోయింది. ఈ అలవాటు అదేవిధంగా ఈ విధంగా స్మార్ట్ ఫోన్స్లో క్లాసెస్ చెప్పడం ఇంటి దగ్గర ఉండి తరగతులను తీర్చుకోవడం వల్ల కొంత పిల్లలకు అవగాహన పెరిగి ఈ విధంగా కొంచెం ఈ విధంగా చేయడం వల్ల అనేది ఆ టీచర్కు అవగాహన వచ్చింది. ఇట్లా పిల్లలు మనకు కంప్యూటర్ మీద అవగాహన లేదు ఎట్లా చేస్తారంటే ఆల్రెడీ పిల్లలు ఈ స్మార్ట్ ఫోన్లల్లో క్లాసెస్ వింటారు. అదేవిధంగా మనం స్కూళ్ళల్లో ఈ డిజిటల్స్ టీవీస్ ఇస్తే మంచిగా పిల్లలు ఇంప్రూవ్ అవుతారని చెప్పేసి మా దగ్గర టీచర్ సజెషన్ చేస్తే మయూర్ రెడ్డి గారికి ఈ విధంగా ఉందని చెప్పేసి విమలక్క ద్వారా మేము ఈ సజెషన్ చేపిస్తే అప్పుడు వాళ్ళు మాట్లాడి ఎన్ని స్కూళ్ళు ఉన్నాయంటే మేము అక్కడ కొంత స్ట్రెంగ్త్ని చూసాము. మినిమం 50 నుంచి 100 ఇట్లా అని చూసుకొని అక్కడ ఒలిగొండ మండలంలో మొత్తం అన్ని స్కూళ్ళకు దాదాపు స్ట్రెంగ్త్ ఉన్న అన్ని స్కూళ్ళకు కూడా మ్యాక్సిమం ఇచ్చాము. ఆ విధంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా టీచర్లు కూడా ఇచ్చేటప్పుడు చెప్పాము. చాలా బాగుంది, రెస్పాండ్ కూడా బాగా అవుతున్నారు. అదే కార్యక్రమం మళ్ళీ ఈ విధంగా చేయాలనే ఆలోచన మళ్ళీ ఇక్కడికి వచ్చి విమలక్క గారు తన సొంత అంటే పుట్టిన ఊరు కనుక ఈ మండలానికి కూడా ఇవ్వాలనే ఆలోచనతోనే ఆమె ఈ మండలాన్ని ఎంపిక చేసుకొని ఈ మండలానికి ఇచ్చింది. మయూర్ రెడ్డి గారు కూడా వాళ్ళ అంటే మన స్థానికులే లోకల్ వాళ్ళ ఫాదర్ కూడా రాజకీయాలలో ఉండి ఒక సేవా దృక్పథంతో ఉన్నటువంటి వాళ్ళ మనస్తత్వాలతోని అంటే సమాజంలో చాలామంది చాలా లక్షల కోట్లు సంపాదిస్తారు. కానీ దానం చేసి ఒక సమాజంలో మన వంతు పాత్ర ఏందో చేయాలనే ఆలోచన అందరికీ ఉండదు. ఎందుకో కొంతమందికి ఉంటుంది. అటువంటి హృదయం మన మయూర్ రెడ్డి గారికి వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా సంక్రమించింది. ఆ గొప్ప తల్లిదండ్రులు ఇవ్వడం వల్ల అతనికి కూడా ఈ రాజకీయ అంటే సమాజ సేవ చేయాలనే ఆలోచనతోని ముందుకు వచ్చినందుకు అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు సర్పంచ్ గుండి గ్రామ సేవ చేసి అదే అంటే అదే ప్రభావితంతో తాను అమెరికాకి వెళ్ళినా నేను గ్రామాలలో నా వంతు సహాయ సహకారాలు ఎంతో కొంత చేయాలనే ఆలోచనతోని ఏదో ఒక రూపకల్పన చేసుకుని ప్రజలకు మన వంతు అంటే ఎంత సంపాదించిన సొంత లాభం కొంత మనకు పొరుగువారికి తోడ్పడబోయి అన్నట్టు ఎంతో కొంత పొరుగువారికి మనం సంపాదించిన దాంట్లో కొంత మేలు చేయాలనే దృక్పథం ఈ వచ్చిన తెలంగాణ అమెరికా అసోసియేషన్ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమాలు వాళ్ళు చాలా చేస్తే మెయిన్ ఏంటంటే సమాజంలో అట్టడుగు ఉన్నటువంటి పేద పిల్లలు పైకొచ్చి వాళ్ళ జీవిత కాలంలో నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు అంటే మేము ఈ యుగంలో అంటే మేము చదువుకోలేని స్టేజ్లో పలానా వాళ్ళు మాకు ఈ సహకారం అందించారని వాళ్ళ జీవితకాలం వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలు కూడా మార్పు చెందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేసి వారి వంతు సహాయ సహకారాలు అందించాలని తెలియజేసుకుంటూ ఆ భగవంతుని కోరుతూ ప్రత్యేకంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.